మట్టి నుంచి లక్షలా? ఛాన్సే లేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఇంపాసిబుల్. ఎట్లా జరుగుతుంది? మీ అన్ని ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలున్నాయి. కష్టపడితే ₹1,00,000 సంపాదించొచ్చు. ఎలా అనుకుంటున్నారు కదూ? నేను చెప్తాను వినండి. 1 ఎకరా పొలంలో ఇలా 100 బెడ్లను తయారు చేసుకుంటాం. ఇవి ఒక్కోటి 100 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. ఇందులో ఏముంది? ఒక్కో రోజు మనం ఒక్కో బెడ్లో మాత్రమే మొక్కలు నాటాలి. ప్రతిరోజు మనం 4 పనులు చేయాల్సి ఉంటుంది. నంబర్ 1, ఈ 100 అడుగుల్లో ప్రతి అడుగుకి ఆకుకూరలు నాటాలి. ఇవి మొత్తం 100 లైన్లు వస్తాయి. నంబర్ 2, ఈ ఆకుకూరలకి తోడుగా అటువైపు ఇటువైపు భూమిలో పండే పంటను వేయాలి. అంటే బంగాళదుంప, క్యారెట్, ముల్లంగి ఇలాంటివి. ఇవి మొత్తం 200 మొక్కలొస్తాయి. నంబర్ 3, ప్రతి 2 అడుగులకి భూమి బయట పండే పంటను వేయాలి. అంటే టొమాటో, బెండకాయ, వంకాయ, మిర్చి ఇలాంటివి. ఇవి మొత్తం 50 మొక్కలొస్తాయి. నంబర్ 4, ప్రతి 25 అడుగులకి 3 తీగజాతి మొక్కలు వేయాలి. అంటే కాకరకాయ, బీరకాయ, సొరకాయ ఇలాంటివి. ఇవి మొత్తం 15 మొక్కలొస్తాయి. సో ఇలా రోజుకో బెడ్ చేసుకుంటూ ఆదివారం వచ్చేసరికి ఉద్యోగస్తులతో పాటు రైతులు కూడా సెలవు తీసుకోవచ్చు. ఏమన్నా అసలు సూపర్. ఇక 75వ బెడ్ వచ్చేసరికి మన మొదటి బెడ్ పంట మన చేతికొస్తుంది. ఇప్పుడు ఒక బెడ్కి ఆదాయం ఎంతొస్తుందో చూద్దాం. 100 ఆకుకూర కట్టలకి ఒక్కోటి ₹10 చొప్పున ₹1,000. ₹1,000. భూమి లోపల పండే 200 మొక్కలకు సుమారుగా 50 కేజీలొచ్చినా కేజీ ₹20 చొప్పున మళ్ళీ ₹1,000. ₹1,000. భూమి బయట పండే 50 మొక్కలకు మొక్కకు 2 కేజీలొచ్చినా 100 కేజీలొస్తాయి. కేజీ ₹20 కమ్మినా 100 కేజీలకి ₹2,000. ₹2,000. ఇక 15 తీగజాతి మొక్కలకి సుమారుగా 30 కేజీలు వచ్చినా కేజీ ₹20 చొప్పున ₹600. సో ఒక్క బెడ్కి మొత్తం 4,600. ఇలా 100 బెడ్లకి 4,60,000. పై డబ్బు పెట్టుబడికి పోయినా ₹4,00,000. ఇది మొత్తం 4 నెలల పంట కాబట్టి నెలకు ₹1,00,000. ఈ సేద్యంలో రైతుకి కష్టం ఉంటుంది తప్ప నష్టం ఉండదు.